రామచంద్ర గారు, ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకి పెద్దపీట వేస్తున్నాం. బీసీలే మా ప్రధాన ఎజెండా. వాళ్ళ కోసం మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పి బీసీ నినాదానికి పెద్దపీట వేస్తూ వాళ్ళ మేనిఫెస్టోస్ కావచ్చు, వాళ్ళ ప్రసంగాలు కావచ్చు మేము చూస్తూ ఉన్నాం. యాజ్ ఎ మీడియా పర్సన్స్గా ఎన్నో కార్యక్రమాలు స్పెషల్లీ బీసీల కోసం ఇంప్లిమెంట్ చేసిన పార్టీస్. ఒకవైపు ఏపీలో వైఎస్ఆర్సీపీ మొన్న ఎన్నికలలో కూడా ఎంత పెద్ద పీట వేసింది. తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించడం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు. అదే నినాదంతో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే కోటాలో పనిచేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ అంటున్నారు, ఆయన కూడా సభలు పెడుతున్నారు. ఇంతమంది చేయలేనిది రామచందర్ యాదవ్ ఒక్కరే ఏం చేయగలుగుతారు? ఇది ఒక ఫెయిల్యూర్ ఉద్యమం, జస్ట్ ఒక టైంపాస్ ఉద్యమం అనే వాళ్ళకి మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా బీసీ ఉద్యమం అనేది ఫెయిల్యూర్ కాదు, టైంపాస్ కాదు. నిజంగా బీసీలకు సంబంధించి ఈ సమాజంలో ఉన్న 50-55% పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారనే అంశము ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే ఈరోజు మీరు అన్నట్టు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలనుకోవడము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడము, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడము జరుగుతోంది. అదేవిధంగా గత 40-50 సంవత్సరాల నుండి బీసీ ఉద్యమము అనేక రూపాలలో, అనేక నాయకత్వం ద్వారా ముందుకు వచ్చినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల, అంటే ఒకటి బెదిరించడం వల్ల కావచ్చు, లేదంటే తాయిలాల వల్ల కావచ్చు, లేదంటే పదవులు ఎరగా చూపించడం వల్ల కావచ్చు, మరో రకంగా కావచ్చు, ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం ఎక్కడికక్కడ జరుగుతూ వచ్చింది. కానీ ఈ 40 సంవత్సరాల ఉద్యమంలో, ఈ 40 సంవత్సరాల 50 సంవత్సరాల కాలంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, బీసీలకు ఏ విధంగా నష్టపోతున్నారు, బీసీలు ఏ విధంగా మోసానికి గురవుతున్నారు అనే అంశం పైన నాయకులు కాదు, సాధారణ ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవగాహన వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఈ విధంగా గతంలో జరిగిన తప్పిదాలు కాకుండా, అదే విధంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి అవకాశం లేకుండా ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుంది, ఒక స్పష్టమైన కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఈ డిమాండ్లను సాధించే దిశగా బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. బీసీవై పార్టీ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందా? ఎందుకనంటే జాతీయ ప్రధాన అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. ఓన్లీ ఏపీనే ఫోకస్ చేయబోతోందా? ఏంటి ఫ్యూచర్లో కార్యాచరణ? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా ఉద్యమాలు చేస్తూ, ప్రజల తరపున పోరాటం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాము. భవిష్యత్తులో అవకాశం వస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించే అవకాశం ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే బీసీవై పార్టీ పరిమితం. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను రామచంద్ర గారు, ప్లీజ్. సమాధానం చెప్తారా? డెఫినెట్గా. స్ట్రైట్ ఆన్సర్ ఇస్తారా? డెఫినెట్గా. ప్రతి బీసీ నాయకుడు బీసీల కోసం మేము ఏదో చేస్తాము, చట్టసభల్లో వాళ్ళకి మెజారిటీ సీట్లు తేవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఉనికిని చాటుకుందామని చెప్పి వాళ్ళ వాయిస్ని రేస్ చేసి సొంతంగా లబ్ధి పొందడం తప్ప బీసీలకు ఏం చేశారని ప్రశ్నిస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒకరు కారు అని గ్యారంటీ ఏంటి? డెఫినెట్గా కాదని చెప్తానమ్మా. ఎందుకంటే నిజంగా మీరు అనుకున్నట్టు, మీరు చెప్పండి, ఇది అవునా కాదా? డెఫినెట్గా నేను కూడా ఇంతకుముందు చెప్పాను, బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా, అంటే తాయిలాల ద్వారా కావచ్చు, బెదిరింపుల ద్వారా కావచ్చు, వేధింపుల ద్వారా కావచ్చు, పదవులను ఆశపెట్టి కావచ్చు, మరో రకంగా కావచ్చు ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం జరిగింది. అది చరిత్రలో ఎంతో మంది విషయంలో మనం చూసాం. పదవులు వచ్చాక మర్చిపోయారు. ఎగ్జాక్ట్ గా నేను అంటున్నది ఏంటంటే, నిజంగా నాకు రాజకీయ లబ్ధి కోసమో, లేదంటే ఒక పదవి కోసమో, ఒక ఎన్నిక కోసమో అయితే నేను ఈ దారిలో రావాల్సిన అవసరం లేదు. నాకొచ్చిన అవకాశాలు కావచ్చు, గతంలో నాకొచ్చిన అనేక అవకాశాలు తీసుకున్నట్టయితే ఈరోజు నేను నాకు కావాల్సిన పదవులన్నీ అనుభవించుండేవాడిని. కానీ డెఫినెట్ గా కానీ
నేను ఒక ఆశయంతో ముందుకొచ్చాను, ఒక ఆలోచనతో ముందుకొచ్చాను, ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను. ఎక్కడో ఒక చోట 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పు రావాలి, ఈ దోపిడీ వ్యవస్థకు అంతం పలకాలి అనే ఉద్దేశంతోనే బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాను తప్ప నాకు ఏదో నా వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగత పదవుల కోసమో అయితే మాత్రం 100% కాదు. నిజంగా అలాంటి ఆలోచనలు నిండింటే మాత్రం నేను ఈ దారిలో వచ్చేవాడిని కాదు. గత ఎన్నికలకు ముందే నాకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీని, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళ కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు కోసం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎందుకు నమ్మాలి రామచంద్ర యాదవ్ గారిని? బీసీలంతా ఆయన అడుగుజాడలో నడవడానికి ఒక 2 కారణాలు చెప్పండి, 3 కారణాలు చెప్పండి మీ మాట ద్వారా. ఎందుకనంటే ఈ ఇంటర్వ్యూ చాలామంది చూస్తూ ఉంటారు. సో చాలామంది బీసీలు సీరియస్లీ మీరన్న ప్రతి పాయింట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి నాయకుడు మమ్మల్ని వాడుకున్నారు కానీ మాకేం చేయలేదని ఒక బాధ ప్రతి బీసీ బిడ్డలో కనిపిస్తుంది. బహుజనులంతా కూడా ప్రత్యక్షంగా ఈ ఓపెన్ చట్టసభల్లో మాట్లాడే వాళ్ళకి కౌంటర్గా ఇస్తూనే ఉంటారు. ప్రతి స్పీచెస్లో వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు ఈ అంశాన్ని. కానీ ఇప్పుడు మీరు ఈ సింహగర్జన ద్వారా వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? అసలు రామచంద్ర గారు అడుగుజాడలను నడవాలి అని అంటే వాళ్ళు ఏం చూసి నడవాలి? డెఫినెట్గా మీరు అన్నట్టు బీసీవై పార్టీని ఎందుకు నమ్మాలి, లేదంటే రామచంద్ర యాదవ్ని ఎందుకు నమ్మాలి అంటే, గత 2.5 సంవత్సరము బీసీవై పార్టీ యొక్క పోరాటం కానీ, రామచంద్ర యాదవ్ యొక్క పోరాటం కానీ మీరు చూసినట్టయితే దీనిపైన మీకు స్పష్టత వస్తుంది. బీసీవై పార్టీ అనేది కేవలం బీసీల కోసం మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ఏ వర్గానికి అన్యాయం జరిగినా, రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేపట్టినా అక్కడ అండగా నిలిచాము, మత్స్యకారులకు అండగా నిలిచాము, మహిళలకు అండగా నిలిచాము, అదేవిధంగా దళితుల పైన దాడులు జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా అక్కడ అండగా నిలిచాము, అదేవిధంగా సనాతన ధర్మానికి అపచారం జరిగినా, అన్యాయం జరిగినా, సనాతన ధర్మం పేరు చెప్పి, అధికారం పేరు చెప్పి దోపిడీ జరిగినా అక్కడ బీసీవై పార్టీ పోరాటం చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దోపిడీ పార్టీలు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అవినీతి పైన, ప్రతి ఏదైతే కుట్ర పైన పోరాటం చేసింది. అన్ని వర్గాలకు అండగా ఉంది. మరీ ముఖ్యంగా మీరన్నట్టు బీసీలకు సంబంధించిన సమస్యల పైన మొదటి నుండి, పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఒక స్పష్టమైన విధానంతో వెళ్తున్నాము. బీసీలకు సంబంధించిన అంశాలపైన పార్టీలో బాధ్యతల అంశం కావచ్చు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, భవిష్యత్తులో బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు, హక్కుల కోసం చేసే పోరాటంలో కావచ్చు, బీసీవై పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాము. మా ప్రయాణాన్ని, మా పోరాటాన్ని ఈ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి కావచ్చు మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా బీసీ వర్గాలలో చైతన్యం తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేసి, ఏదైతే పార్టీ ప్రధాన లక్ష్యం ఉందో, ప్రత్యామ్నాయ అధికారం ఏదో కావాలని కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆ దిశగా బీసీవై పార్టీ ముందడుగు వేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా అగ్రెసివ్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు, కనిపిస్తున్నారు. ఏంటి మీ స్టైల్ ఆఫ్ అటైర్? తెల్ల చొక్కా, తెల్ల పంచ, చెప్పులు లేని నడక, చేతికన్ని దేవుడి దారాలు, కుంకుమ బొట్టు, చాలా డిఫరెంట్గా. అంటే ఈ తరం రాజకీయ నాయకులకి కొంత భిన్నంగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి. ఏదైనా మోటో ఉందా దీని వెనక? ఇందులో ప్రత్యేకంగా డిజైనింగ్ అనో లేదంటే మరో రకంగానో ఏమీ లేదు. సాధారణంగా నేను రాజకీయాల్లో రాకముందైనా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయినా నాకు ఎలా కంఫర్ట్గా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నాను. అందులో భాగంగా నేను ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటాను. ఆ విధంగా కొంతవరకు అలవాటు పడ్డాను కాబట్టి నేను కంఫర్ట్గా ఉన్నాను అనిపించి ఈ విధంగా ఉంటున్నాను తప్ప ప్రత్యేకంగా ఇందులో ప్లానింగో లేదంటే మరో రకంగానో డిజైనింగ్ అలాంటిది ఏం లేదు. ఎందుకు కాళ్ళకి చెప్పులు లేకుండా? మొన్న ఎక్కడో చూస్తాను వీడియో, ముళ్ళ కంచెల్లో కూడా అలా చెప్పులు లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి ఆ ప్రయాణానికి రీజన్? ప్రత్యేకంగా ఇక్కడ ఏదో ఛాలెంజ్లు అలాంటివి అయితే లేదంటే మొక్కుబడులు లాంటివి అయితే ఏం కాదు. ఒకానొక దశలో 2024 ఏప్రిల్ 23వ తేదీన ఇంట్లో ఒక పూజా కార్యక్రమము ఉన్నది. ఆ రోజు నెక్స్ట్ 2 రోజుల తర్వాత ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ రోజు చెప్పులు వేసుకోకూడదు ఎందుకంటే దీక్షలో ఉన్నారన్నారనేసి అలాగే వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ తర్వాత
కారణాలు అయితే తెలియవు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. ఎక్కడ ఇబ్బంది రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిజంగా చెప్పులు వేసుకోవాలనే అవసరం వచ్చినప్పుడు వేసుకుంటాను. ఇందులో ఎటువంటి కండిషన్స్ అయితే లేవు. ఓకే.